బాలకృష్ణ సినిమా అంటే అందులో హైలైట్ అయ్యేది ఆయన చెప్పే డైలాగులే. మాస్ని అలరించేలా డైలాగుల్ని పలకడం బాలకృష్ణ శైలి. అందుకే దర్శక రచయితలు ఆ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలోనూ డైలాగులు పేలిపోనున్నాయట. తెలుగు చక్రవర్తి కథ కావడంతో తెలుగు జాతి, తెలుగు పరాక్రమం, తెలుగు భాష వైభవాన్ని చాటి చెప్పేలా డైలాగుల్ని రాయించాడట దర్శకుడు క్రిష్. వాటిని బాలయ్య పలికిన విధానం కూడా సూపర్గా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. అయితే ఆ డైలాగులతో పాటు వార్ ఎపిసోడ్లు కూడా కీలకమేనట. సినిమాలో 4 వార్ ఎపిసోడ్లు ఉంటాయట. అవి గ్రాఫిక్స్ హంగులతో బాలకృష్ణ సినిమాల్లోనే కాదు, తెలుగు తెరపై ఎప్పుడూ చూడని విధంగా పవర్ఫుల్గా ఉంటాయట. అందులో సముద్రంలో వార్ ఎపిసోడ్ అయితే ఇంకా బాగుంటుందని ప్రచారం సాగుతోంది. క్రిష్ కూడా 4 వార్ ఎపిసోడ్లు ఉంటాయని స్పష్టం చేశాడు. అలాగే సినిమా రన్ టైం 2 గంటల 12 నిమిషాలు ఉంటుందని, ప్రతి సీన్ రేసీగా సాగుతుందని ఆయన తెలిపాడు. డిసెంబర్ 16న తిరుపతిలో పాటల వేడుకని నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు క్రిష్. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల హడావుడి షురూ అవుతోంది. మధ్యలో సరిగ్గా 1 నెల సమయమే ఉండడంతో ఆలోపు వీలైనంత ప్రచారం చేసి ఓ ప్రత్యేకమైన ఊపుని తీసుకురావాలనుకుంటున్నారు. ఆ విషయంలో బాలయ్య అయితే ఒక అడుగు ముందే ఉన్నట్టు తెలుస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.